నువ్వు అక్కడికి వెళ్ళంగానే అంటే ఏదైనా సిచ్యువేషన్ తట్టుకోలేక ఏడ్చిన ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నాయా? మస్తున్నాయి అన్న. నాకు జ్వరం వచ్చి నేను వారం రోజులు వండుకుంటే చూసుకునే దిక్కు లేకుండా ఒక్కదాన్నే ఉన్నా. అండ్ ఇంకోటి ఒక అమ్మాయి, అబ్బాయి ఐ మీన్ ఇంతకుముందు భయపడేదని చెప్పడానికి గానీ, ఇప్పుడు లవర్స్ వాళ్ళు పెళ్లి కాలేదు. అచ్చిర్రు ఒక రూమ్‌లో ఉన్నారు. మీ రూమ్‌లో ఉండుర్రి ఏమన్నా ఉండుర్రి. కానీ వేరే వాళ్ళని టార్చర్ చెయ్యొద్దు. వాళ్ళు ఎన్ని మాటలని టార్చర్ చేసిర్రని అంటే రెంట్ కోసము అసలు నాకు చచ్చిపోదామన్న ఆలోచన వచ్చింది. ఎవడు చెప్పుకునేటోళ్ళు లేక. సూసైడ్ చేసుకుందాం అంటే అందరూ అంటాను అబ్రాడ్ అంటే ఇట్లా బాగా పైసలు ఉన్నోళ్ళు సూసైడ్ చేసుకుంటారు అన్న. నాకు అప్పుడు అర్థమైంది. అంటే ఎంత పైసలున్నా కూడా మెంటల్ పీస్ లేకపోతే చచ్చిపోతారు. ఆ టైంలో మనకు ఎవ్వరు లేకపోతే మనం సూసైడ్ కాదు అంటే వీళ్ళిద్దరు ఏం చేసిర్రు? రెంట్ కట్టు అని మీదికి రావడము, అరవడము, ఇష్టం అంటే నీ వచ్చినట్టు రెంటా తిట్టడం. వాళ్ళ రెంటా? నా రెంట్ అంటే వాళ్ళు ఒక అబ్బాయి వెళ్ళిపోయిండు అన్న రూమ్లోకి వెళ్ళి. సో అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు నా పేరు మీద నేను తీసుకున్నా. సో నన్నే కట్టాలని అంటే నేను ఎక్కడి నుంచి కడతా పైసలు? మీరు నేను ఒకటేలాగా పని చేస్తున్నాం. నన్ను మాత్రమే కట్టాలంటే నేను ఎక్కడి నుంచి కట్టాలి? 450 అన్న, 45,000 నేను ఎట్లా కట్టాలి? అందరు ఉన్నప్పుడు అందరు షేర్ చేసుకోవాలి. ఎక్కడున్న వాళ్ళు? అలాగే నెల్లూరు అన్న, నెల్లూరు, గుంటూరు, నెల్లూరు. ఓకే. సో అంటే నువ్వేం అనలేకపోయినావు ఇంకా అప్పుడు వాళ్ళిద్దరు? అన్న నాకు అంత తెలివి కూడా లేదన్న. ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా కానీ కొత్తలు పోయినప్పుడు నాకు మస్తు భయం ఉండేది. ఎవరితో మాట్లాడితే ఏమంటారు, నాకు ఇక్కడ ఎవరు తెలియదు, నా అన్నటోళ్ళు లేరు ఇక్కడ, ఎందుకు గొడవలు అని చెప్పి వాళ్ళు ఎంత అరిచినా నేను సైలెంట్గా ఉన్న. రూమ్లో పోయి తలపేసుకున్నా. అన్నీ చచ్చిపోవాలి ఈ బతుకు ఎందుకు అని అంత అదనిపించింది అప్పుడు. కాదు నువ్వు చచ్చిపోనిక పోయినావు, యూకే కాదు కదా? అంటే మంచిగా సెటిల్ అవుదామని వేనే కానీ అన్న కొన్నిసార్లు మెంటల్ స్ట్రెస్ ఎక్కువ అయితే మనం ఏం చేస్తామో మనకే తెలియదు. అంత మెంటల్ స్ట్రెస్ అవుతుంది అక్కడ.